హాయ్ పిల్లలు, మనం పరిశుద్ధాత్మ గురించి ఒక కొత్త సిరీస్ను ప్రారంభించబోతున్నాము. సువార్త కథలో యేసు ప్రధాన వ్యక్తి. గుడ్ ఫ్రైడే రోజున యేసు మన కోసం శిలువపై చేసిన త్యాగాన్ని మనం గుర్తుంచుకుంటాము. మరియు ఈస్టర్ ఆదివారం నాడు పునరుద్ధానుడైన క్రీస్తును వేడుకగా జరుపుకుంటాము. ఆయన చేసిన త్యాగం వల్లనే మనం రక్షణ అనే బహుమతిని పొందగలుగుతున్నాము. యేసు మనందరికీ రక్షణ కల్పించడానికి వచ్చాడనే వార్త తర్వాత సువార్తలో తదుపరి ఉత్తమ వార్త ఏమిటంటే ఆయన మనకు పరిశుద్ధాత్మను పంపుతానని చేసిన వాగ్దానం. యేసు పునరుద్ధానం చెందిన తరువాత మరియు పరలోకానికి వెళ్లే ముందు ఆయన తన అనుచరులను కలిసి కొన్ని ముఖ్యమైన మాటలు చెప్పారు. అది అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 5వ వచనం నుండి తీసుకొనబడిన మన బైబిల్ మెమరీ వర్స్. కొన్ని దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదురు అని యేసు చెప్పారు. బాప్తిస్మం అనేది పెద్ద పదంలా అనిపిస్తుంది కదా. దీని అర్థం చాలా సులభం. దేనినైనా ముంచబడటం మరియు పూర్తిగా కప్పబడటం. ఈ రీతిగా పరిశుద్ధాత్మ వారి పైకి పూర్తిగా వచ్చి వారిని లోపల నుండి బయట వరకు నింపుతుందని యేసు శిష్యులకు వాగ్దానం చేశారు. మనం యేసును మన హృదయాలలోకి రక్షకునిగా ఆహ్వానించినప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. యేసు మనలో నివసించడమే కాకుండా పరిశుద్ధాత్మ కూడా మనలో నివసిస్తారు. అప్పుడు పరిశుద్ధాత్మ మన అనుభవాల ద్వారా మనకు శక్తినివ్వడానికి మనల్ని పదే పదే నింపుతారు. కాబట్టి మనము ఎల్లప్పుడూ ఆత్మతో నింపబడి ఉందాం. ఆల్రైట్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఈస్టర్ ఆదివారం తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసా? యేసు పునరుద్ధానం చెందారని, ఆయన సజీవుడని నిరూపించడానికి తన శిష్యులకు మరియు అనుచరులకు అనేక సార్లు కనిపించారు. ఆయన సుమారు 40 రోజుల పాటు వారితో కలిసి ఉన్నారు. ఆ సమయంలో యెరూషలేము, యూదయ, సమరయ మరియు భూదిగంతాల వరకు తనకు సాక్షులుగా ఉండమని ఆయన వారిని ప్రోత్సహించారు. కానీ యేసు వారిని ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆయన పరలోకానికి వెళ్లే ముందు పరిశుద్ధాత్మ కోసం వేచి ఉండమని తన అనుచరులకు చెప్పారు. ఇది దేవుడు ఇచ్చిన వాగ్దానం. కాబట్టి ప్రజలందరూ చేయాల్సిందల్లా వేచి ఉండటమే. ప్రజలు ఎంతో ఉత్సాహంగా పై గది అని పిలువబడి గదిలో చేరి ప్రార్థిస్తూ వేచి ఉన్నారు. సుమారు 120 మంది శిష్యులు మరియు అనుచరులు కలిసి ప్రార్థించారు. సుమారు 7 రోజులు వేచి ఉన్న తరువాత ఒకరోజు ఆకాశం నుండి బలమైన గాలి వంటి శబ్దం వచ్చి ఆ ఇల్లంతా నిండిపోయింది. అగ్ని జ్వాలల వంటి నాలుకలు ప్రతి వ్యక్తిపై నిలిచాయి. ఇల్లంతా దేవుని సన్నిధితో నిండిపోయింది. మరియు యేసు వాగ్దానం చేసినట్లే ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. శిష్యులు తాము అంతకు ముందు ఎన్నడూ ఎరుగని ఇతర భాషలలో మాట్లాడడం ప్రారంభించారు. ఆ సమయంలో ప్రపంచంలోని ప్రతి దేశం నుండి వచ్చిన యూదులు యెరూషలేములో ఉన్నారు. ఈ శబ్దం విని ప్రజలందరూ గుమిగూడారు. శిష్యులు తమ సొంత భాషలో మాట్లాడడం విని వారు ఎంతగానో ఆశ్చర్యపోయారు. అప్పుడు పేతురు పరిశుద్ధాత్మను పొందిన తరువాత ఎంతో ధైర్యంగా నిలబడి ప్రజలతో మాట్లాడారు. మీ పాపాల నుండి మళ్ళీ దేవుని వైపుకు తిరగండి అని ఆయన చెప్పారు. పేతురు సందేశాన్ని విని నమ్మిన వారు మారు మనస్సు పొందారు. ఆ రోజు సుమారు 3000 మంది మారు మనస్సు పొంది తమ హృదయాలను యేసుక్రీస్తుకు అప్పగించారు. హల్లెలూయా! పరిశుద్ధాత్మ శిష్యులపైకి వచ్చిన ఈ రోజునే పెంతెకొస్తు దినము అని పిలుస్తారు. యేసు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తానన్న వాగ్దానము నిజముగా నెరవేరింది. ఆమేన్. హాయ్ పిల్లలు, బైబిల్ అనేక విషయాలు మనకు తెలియచేస్తుంది. అలాగే దేవుని గురించి మనకి లోతుగా మనకు తెలియచేస్తుంది. అలాగే యేసయ్య బాప్తిసం ఎలా పొందారు. బైబిల్లో మత్తయి సువార్త 3:16-17లో యేసయ్య బాప్తిసం పొంది నీళ్ళలో నుండి బయటికి వచ్చిన వెంటనే ఆకాశం తెరుచుకుంది. దేవుని ఆత్మ పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చినది. ఒక శబ్దము ఆకాశం నుండి, ఈయన నా ప్రియ కుమారుడు,
నేను ఈయన ప్రేమించుచున్నాను, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. మనము ఇప్పుడు చదివిన వాక్యము ప్రభు అయిన తండ్రి ఈ మాటలను పలికి ఉన్నాడు. దేవుడు తను ఎలా ప్రత్యక్షపరచుకుంటాడంటే తండ్రి అయిన దేవుళ్లాగా, కుమారుడైన యేసుక్రీస్తులాగా అండ్ పరిశుద్ధాత్మలాగా, త్రిత్వంలో ఏకత్వంలాగా ఆయన ప్రత్యక్షపరచుకున్నాడు. దేవుడు తాను అలా ప్రత్యక్షపరచుకుంటూ ఉంటాడు. దేవుడు ముగ్గురు కానీ ఒక్కడై ఉన్నాడు. దాన్నే మనం త్రిత్వం అంటాం. త్రిత్వం అంటే ఏంటంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు అండ్ పరిశుద్ధాత్మ, వాళ్ళు ఒక్కటే కానీ విభజించబడి ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు కాడు, అలాగే కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు కాను, కానీ వాళ్ళు ఒకటి. అంగీకరిస్తారు, వాళ్ళందరూ కలిసి పనిచేస్తారు. పిల్లలు గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్ముడు దేవుడు. ఆయన మనం చూడలేం కానీ మనం ఆయన అనుభవించగలం. ఆయన చేసే అద్భుత కార్యములు, రోగులను స్వస్థతలు పరచడాలు. పరిశుద్ధాత్మ చాలా శక్తివంతుడు, ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి, పరిశుద్ధాత్మ కూడా ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ పొంగి పొర్లే ప్రేమ. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే మీరు ఇలా ఆలోచించండి. తండ్రి అయిన దేవుడు మనలను కలుగచేసి ఉన్నాడు. కుమారుడైన యేసుక్రీస్తు మన కొరకు బలి అయ్యి దేవుడిని మనకు దగ్గర చేయటానికి వచ్చి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయకర్తగా ఉండి ఇంకను మనకు ఇప్పటి వరకు ఉండి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతారు, భావాలను తెలియచేస్తారు, ఆయన మనతో సంభాషిస్తారు, మనం ఆయనతో కూడా సంభాషించవచ్చు. మనము కొన్ని పదాలను కొంతమందికి వాడుతూ ఉంటాం, ఆయన, ఆమె, వాడు. కానీ మనం దేవుడి దగ్గరికి వచ్చేసరికి పరిశుద్ధాత్మ దేవుడైనా కుమారుడైన యేసుక్రీస్తు అయినా మనం అందరినీ తండ్రి అయిన దేవుడనే అంటాము. దీన్నే మనము త్రిత్వము అంటాము. మనం దాన్ని గౌరవిస్తూ మనం ప్రేమిస్తాము. యేసు పరలోకానికి వెళ్లే ముందు తన శిష్యులకు వాగ్దానం చేశారు. కొన్ని దినములలో మీరు పరిశుద్ధాత్మతో బాప్తిస్మం పొందుతారని ఆయన వారితో చెప్పారు. ఇప్పుడు ఈ వాగ్దానం మనకు కూడా వర్తిస్తుంది. మనం యేసుని రక్షకునిగా అంగీకరించిన క్షణమే పరిశుద్ధాత్మ మనలో నివసిస్తాడు. విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి, మనకు శక్తిని, జ్ఞానాన్ని ఇవ్వడానికి పరిశుద్ధాత్మ మనలను పదే పదే నింపాలని కోరుకుంటాడు. పరిశుద్ధాత్మను పొందాలంటే మనం పాపం మరియు తప్పుల నుండి తొలగి దేవుని వైపు తిరగడం ద్వారా పశ్చాత్తాపడాలి. మనం పరిశుద్ధాత్మను ఎక్కువగా కోరుకోవాలి మరియు మనలను పదే పదే నింపమని పరిశుద్ధాత్మను అడగాలి. మీలో ఎంతమంది పరిశుద్ధాత్మను ఎక్కువగా కోరుకుంటున్నారు? మనం కళ్ళు మూసుకొని నాతో కలిసి ప్రార్థన చేద్దామా? పరలోకపు తండ్రి, నేను నా పాపములను ఒప్పుకుంటూ మారు మనస్సు పొందుతున్నాను. యేసు రక్తం నన్ను కడిగి పవిత్రం చేయునుగాక. నేను తప్పుడు మార్గాల నుండి మళ్ళీ నీ వైపు తిరుగుతున్నాను. పరిశుద్ధాత్మ, నాకు నీవు కావాలి. నన్ను పదే పదే నీతో నింపుము మరియు మంచి క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి నాకు సహాయం చేయము. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి బాయ్స్ అండ్ గర్ల్స్, మీరు పరిశుద్ధాత్మను కలిగి ఉండాలని, ఆయనను మరి ఎక్కువగా కోరుకోవాలని ప్రోత్సహిస్తున్నాను.